నంద్యాల పట్టణంలో సిహెచ్ఓలు నిరోధిక సమ్మె చేపట్టారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిహెచ్ఓలు డిమాండ్ చేశారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతనాలు ఇచ్చి ఆదుకోవాలని సిహెచ్ఓలు కోరుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్లినిక్ల అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలంటూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ను రెగ్యులేట్ చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ధర్నా చేస్తున్న పరిస్థితి అనేది ప్రస్తుతం మనతో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఉన్నారు. మేడం చెప్పండి, మీ డిమాండ్లు ఏంటి? 6 years నుంచి మా క్యాడర్ అనేది నిర్వహించబడిందండి 2018లో. మాకు అప్పటి నుంచి మాకు సెంట్రల్ గైడ్ లైన్స్ ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలని రెగ్యులర్ చేసుకోవాలి అనేది గైడ్ లైన్స్ ఉన్నాయి. బట్ ఆ విధంగానే మేము కోరుకుంటున్నాం సార్. అలాగే ఎన్హెచ్ఎంలో లాస్ట్ ఇయర్ 23% హైక్ అనేది ఇచ్చినారు 198 క్యాడర్లకి, ఎక్సెప్ట్ సిహెచ్ఓస్ మాకు తప్ప అందరికి ఇచ్చారండి. మాకు ఎందుకు ఇవ్వలేదండి అని మేము అధికారులను అడగగా మీకు ఇన్సెంటివ్స్ వస్తున్నాయి, 40,000 జీతం అంటున్నారండి. ఎక్కడ చూసినా 40,000 జీతం అనేది చెప్తున్నారు, కానీ మాకు 40,000 జీతం అయితే ఇవ్వడం లేదు. 25,000 జీతం బేసిక్గా వస్తుంది, 15,000 అనేటివి ఇన్సెంటివ్స్ రూపంలో మాకు ఇవ్వాలి. ఆ 15,000లో కూడా ఎప్పుడో అమావాస్యకోసారి పుణ్యానికోసారి అలాగా అడపదడప వేస్తున్నారు. వేసిన 15,000లో కూడా మాకు కోతలు నిర్వహిస్తున్నారండి. నిర్దిష్టమైన పారామీటర్స్ లేకుండా మాకు సంబంధం లేనటువంటి పారామీటర్స్ ఇచ్చేసి వాటికి సంబంధించి ఇందుకు మీకు కట్ చేస్తున్నాము, ఇందుకు 0 అన్నట్లు పెట్టేసి మాకు 15,000 వచ్చే కాడ 7,500, 11,250 నామకే వాసిలాగా వేస్తున్నారు. అది ముఖ్యంగా మాకు ఆర్థికంగా అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. ఇంకా అలాగే మాకు ఈపీఎఫ్ అనేది సంవత్సరం నుంచి మాకు కట్ కావడం లేదు. అలా కావకపోవడం వల్ల సామాన్య సిహెచ్ఓలందరూ ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే మాకు ఉద్యోగ భద్రత అనేది లేదు అనే ఉద్దేశంతో ఆ విధంగా మాకు ఈపీఎఫ్ అనేది కూడా పునరుద్ధరించి మాకు పీఎఫ్ కట్ చేయవలసిందిగా కోరుతున్నాను. పెండింగ్ ఇన్సెంటివ్స్ అనేటివి క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే అండి. మేము గత 2 సంవత్సరాల నుంచి మా న్యాయమైన డిమాండ్స్ ఏమైతే ఉన్నామో అది గత 2 సంవత్సరాల నుంచి శాంతియుత ధోరణిలోనే మేము అడుగుతూ ఉన్నాము. బట్ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోగా మా స్థాయిని ఇంకా దిగజార్చుతున్నారు. సో మాకు కావాల్సింది 23% ఏదైతే వేతన సవరణ మిగతా క్యాడర్స్కి ఏదైతే చేశారో మాకు కంపల్సరీగా అది చేయాలి. అలాగే శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ అనేది వచ్చే నెల నుంచి మాకు ఇవ్వాలి. పెండింగ్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో 8 నెలల నుంచి ఆ పెండింగ్ బకాయిల్ని ఒకటేసారి విడుదల చేసి మా ఆర్థిక పరిస్థితిని మాకు నిలబెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మాకు సెక్యూరిటీని కల్పించి మాకు అన్ని విధాల హెల్ప్ చేసిన తర్వాత మీరు ఉండండి అంటే మేము ఉండడానికి రెడీగా ఉన్నాము. అంతేగాని ఏ సెక్యూరిటీ లేకుండా ఎటువంటి భద్రత లేకుండా మమ్మల్ని ఆడబిడ్డల్ని అక్కడ ఉండమంటే